మన ఊరికి చప్పట్లతోని మనల్ని మన ఊరిని మనమే సన్మానించుకోవడం మనకు చాలా గౌరవం. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మన కార్యక్రమాల్లో మన చప్పట్లే మన గ్రామానికి పెద్ద మణిహారంగా మిగిలేటువంటి సందర్భాన్ని ఇలా మనము దాన్ని రీక్రియేషన్ చేయబోతా ఉన్నాం. కాబట్టి మనమందరం మనం మన కోసమే సహకరించుకుందాం. దయచేసి అందరూ సహకరించాల్సిందిగా మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత మన గ్రామ ద్వితీయ పౌరులు ఉప సర్పంచ్ సందీప్ గారిని వేదిక దగ్గర రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. సందీప్ గారు దాని తర్వాత ఈనాడు నాలాంటి వాళ్ళని కళాకారులుగా నే కాకుండా వేల మందిని విద్యా అధికులుగా, విద్యామంతులుగా, విద్యా బుద్ధులుగా సమాజంలోకి వెళ్ళినటువంటి బుక్కులు చదివితే మనకు జీవితం చదవడం మాత్రమే రాదు, దాంతోపాటు జీవితాన్ని చదవాలి, సమాజాన్ని చదవాలి. ప్రపంచానికి మార్గనిర్దేశం చేయాలంటే మనకు బుక్స్ల పట్ల, చదువుల పట్ల ఎంత అవగాహన అవసరమో అంతకు మించి మనం ప్రపంచాన్ని, సమాజాన్ని అవగాహన చేసుకోగలగాలి, వాళ్ళని చదవగలగాలి అని చెప్పి ప్రపంచంలో చాలా మంది విద్యార్థులకి జీవితాన్ని, తన యొక్క జీవితం అంతా ధారపోసి రాష్ట్రపతి అవార్డు గ్రహీత అయినటువంటి మా గురువు గారు వల్లంపట్ల నాగేశ్వరరావు గారు ఇలా నిజంగా మన ఊరికి, నా ఊరికి రావడం చాలా గర్వంగా ఉంది. మా సార్ని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. సురేష్ సార్ తీసుకున్నారు వేదిక మీద. గట్టిగా చప్పట్లతో కొట్టాలి సార్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. దాని తర్వాత గౌరవ అతిథులుగా మాధురి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు సంగీతంలో వాళ్ళు ఉపాధ్యాయురాలుగా, సంగీత టీచర్ గా పనిచేస్తా ఉన్నారు. మన గ్రామ బిడ్డ మాధురి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. హైదరాబాద్ లో చాలా మందికి శాస్త్రీయ సంగీతాన్ని బోధిస్తున్నటువంటి మాధురి గారు మన గ్రామం నుంచి, మన గ్రామం బిడ్డనే. ఈరోజు మన గ్రామం నుంచి హైదరాబాద్ లో చాలా మందికి సంగీతాన్ని అందిస్తా ఉన్నారు. వారికి స్వాగతం, తర్వాత అమెరికాలో నేను చాలా పిల్లనంటే నాకంటే ఇంకా నా తోటలు, ఇంకా నాకంటే పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అందరికీ తెలుసు. అమెరికాలో మనకు దండేపల్లి నుంచి వెళ్ళి అమెరికాలో అడుగుపెట్టి అక్కడ అమెరికాలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనేటువంటి ఒక సంస్థ నిర్మాణానికి పునాది వేసి బతుకమ్మ, మన తెలంగాణ యొక్క బతుకమ్మని అమెరికాలో ఆడించడానికి అక్కడ నానా అవస్థలు పడి అమెరికాలో తెలంగాణ అనే పదం మాట్లాడాలంటే కూడా చాలా మంది సంస్తున్నారు, సిగ్గుపడుతున్నారు, మొహమాట పడుతున్నారు, భయపడుతున్న సందర్భంలో అమెరికాలో బతుకమ్మకి అంకురార్పణ చేసి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరానికి అక్కడ పునాదులు వేసి దాని యొక్క నిర్మాణానికి పునాది వేసినటువంటి మన దండపల్లి బిడ్డ మనందరికీ, నాకైతే నిజంగా అన్నను నేను అమెరికాలో కూడా చూసినా కదా, మన సుధీర్ కోదాటన్న అన్నను వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అన్న ఆరాటం, చాలా మంది ఆరాట పడతారు. అన్న ఆరాటం 5 వాళ్ళు ఉంటే పోరాటం 10 వాళ్ళు ఉంటాయి అన్నది. అందుకే సుధీర్ అన్న అంటే నిజంగా కూడా నిరంతరం మన కోసం మనం బతకడం అది కామన్, కానీ 10 మంది కోసం బతకాలంటే ఆరాటం కొంతమందికి ఉంటుంది. అట్లా మన సుధీర్ అన్న ఒకరు. థ్యాంక్ యూ అన్న సుధీర్ అన్న. దాని తర్వాత అతి తక్కువ సమయంలో ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి చిన్న వయసులోనే ఉన్నతమైనటువంటి పదవులు, ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థానాలను అధిరోహించినటువంటి మా మిత్రుడు, మనందరికీ సుపరిచితుడు, మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి కెన్సర్ సమ్మయ్యను వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తారు.
మనస్తత్వము, మనిషి చిన్న పిల్లాడిలా, చిన్న పిల్లలతో పాటు పెద్దలతోని పెద్దాడిలా, అందరితో పాటు అది చిన్నోడు పెద్దోడు ముసలోళ్ళు వయసులు అనే తేడా లేకుండా, కులాలు మతాలు అనేటువంటి అంతరాలు లేకుండా అందరితో పాటు కలిసిపోయేటువంటి అన్నల, అటు తాతల, ఇటు నాన్నల, అటు కాకల, అన్ని వరుసకు దగ్గ పాటతోని మాటలతోని అందరిని నిరంతరము ఆహ్లాదించబజేసేటువంటి మన అన్న ఈరోజు దండపల్లి మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహించడానికి క్రియాశీలకమైన పాత్ర పోషించినట్ల క్రియాశీలకమైనటువంటి వ్యక్తి మా అన్న రావన్న వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అన్న ఓకే, ఆన్ ది వేలో ఉన్నాడు అన్న. ఓకే, థ్యాంక్ యూ. ఇక వేదిక మీద మనందరం, వేదిక ముందున్న వాళ్ళు కూడా చాలా మంది వేదిక మీద పిలుచుకోవాలన్నా కూడా మన కార్యక్రమం అంతా పిలుచుకోవడం అయితే మనము పాటల కొలుపు అనేది తగ్గుతుంది. కాబట్టి ఇంతటితోని సభా కార్యక్రమంలో అతిథులని మన వేదిక మీదకి ఆహ్వానించుకున్నాం. ఇక జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో కార్యక్రమం ప్రారంభించుకున్నాం. ఈ జ్యోతి ప్రజ్వలని మన గురుగారు వల్లంపట్ల నాగేశ్వరరావు గారు మరియు మాధురి మేడం, మన గ్రామ సర్పంచులు గొల్పల్లి సంపతి గారు మరియు ఉప సర్పంచ్ మరియు సంపతి అందరి సమ్మయ్య అందరి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన